JEE Mains 2025 JEE Mains scores versus percentile versus rank 2025 expected. సో JEE Mains 2025 జనవరిలో 22nd నుంచి 25th వరకు, అలానే 28th 29th జరిగిన అన్ని షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ని మీకు ఈ పర్సెంటైలు ర్యాంకులు ఎంత ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. 276 నుంచి 300 మధ్యలో వస్తే 100 to 99.999 పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి 1 to 20 ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 266 నుంచి 275 మార్కులు వస్తే 99.994681 నుంచి 99.997394 పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి ర్యాంకులు వచ్చేసి 80, అక్కడ 24 నుంచి 80 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 257 నుంచి 265 వచ్చిన వాళ్ళకి 99.990990 నుంచి 99.994029 పర్సెంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళకి ర్యాంక్ 55 నుంచి 83 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 245 నుంచి 256 మధ్యలో మార్కులు వస్తే 99.977205 టు 99.988819 పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి 55 నుంచి 210 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 235 నుంచి 244 మధ్యలో మార్కులు వస్తే 99.960163 నుంచి 99.975034 వరకు పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి 215 నుంచి 367 మధ్యలో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 225 to 234 మార్కులు సో వస్తే 99.934980 నుంచి 99.956364 వరకు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి 375 నుంచి 599 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. 215 నుంచి 224 మార్కుల మధ్యలో వస్తే 99.901113 నుంచి 99.928901 పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. 911 నుంచి 610 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 205 నుంచి 214 వరకు మార్కులు వస్తే 99.851616 నుంచి 99.893732 వరకు ఛాన్స్ ఉంది. 920 నుంచి 1367 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 105 నుంచి 204 మధ్యలో, అంటే అబౌవ్ 200 అన్నట్టు. ఇదంతా అబౌవ్ 200 అనేది వస్తే ఇక్కడ 99.795063 నుంచి 99.845212 వరకు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే 99.845252 అబోవ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అబోవ్ 200 వాళ్ళకి. సో ర్యాంక్ కూడా 1888 నుంచి సో ఇట్లా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బిలో 200 చూసుకుంటే 185 to 194 మధ్యలో వస్తే 99.170831 నుంచి 99.688579 వరకు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 1900 నుంచి 2664 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 175 to 184 చూస్తే 99.597399 టు 99.688579 పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. 2700 నుంచి 3710 వరకు వచ్చే ర్యాంక్ అవకాశం ఉంది. 165 to 174 మార్కుల మధ్యలో వస్తే 99.456939 నుంచి 99.573193 పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 5003 నుంచి 3800 వరకు వచ్చే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 155 to 164 మధ్యలో మార్కులు వస్తే 99.272084 నుంచి 99.431214 సో 1214 పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 5100 నుంచి 6706 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 145 to 154 అయితే 99.02
8614 నుంచి 99.23 9737 వరకు వస్తుంది. సో 6800 నుంచి 8949 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే 150 అబోవ్ ఉంటే 99% అబోవ్ వస్తుంది. దీన్ని బట్టి 150 మార్కులు అబోవ్గా ఉంటే సో 99% వస్తుంది. సో ఓసీ వారికి 150 అబోవ్ మార్కులు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 135 to 144 మధ్యలో అయితే 98.732389 నుంచి 98.99027296% వచ్చే అవకాశం ఉంటుంది. సో 9000 నుంచి 11,678 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 125 to 134 చూస్తే 98.317414 to 98.666935 వరకు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. 11,800 నుంచి 15,501 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో 115 to 124 అయితే 97.142937 నుంచి 97.685672 వరకు వచ్చే అవకాశం ఉంది. 15,700 నుంచి 20,164 వరకు వచ్చే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 105 to 114 చూసినట్లయితే 97.142937 నుంచి 97.685672% వచ్చే అవకాశం ఉంది. సో 20,500 నుంచి 26,321 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో 95 to 104 అయితే 96.20455 to 96.978272% వచ్చే అవకాశం ఉంది. 26,500 నుంచి 34,966 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అంటే అబోవ్ 100 మార్క్స్ అనేది 96% అబోవ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బిలో 100 చూస్తే 85 to 94 చూస్తే 94.99 సో 8594 నుంచి 96.064850 వచ్చే పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. 35,000 నుంచి 46,076. 75 to 84 అయితే 93.471231 నుంచి 94.574947 వచ్చే అవకాశం ఉంటుంది. 46,500 నుంచి 60,147 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 65 to 74 వస్తే 91.072128 నుంచి 93.15297 వరకు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 6100 నుంచి 61,000 నుంచి 82,249 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 55 to 64 మధ్యలో వచ్చిన వాళ్ళకి 87.512227 నుంచి 90.72200% వచ్చే అవకాశం ఉంది. సో 83,000 నుంచి సో 1,15,045 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇక 45 to 54 మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళకి 82.016062 నుంచి 86.907944% వచ్చే అవకాశం ఉంది. సో 1,17,000 నుంచి 1,65,679 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇక 35 to 44 అంటే 73.287808 నుంచి 80.982153% వచ్చే అవకాశం ఉంది. సో 1,17,000 నుంచి 2,46,089 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే అబోవ్ 35 మార్కులు వచ్చిన ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి ఎన్ఐటి సీట్ వచ్చే అవకాశం ఉంటుందని ఈ ఎనాలిసిస్ ప్రకారం మనం చెప్పుకోవచ్చు. సో 25 to 34 వస్తే 58.151490 నుంచి 71.302052% వచ్చే అవకాశం ఉంటుంది. 2,64,383 నుంచి 3,85,534 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక 15 to 24 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇక 0.8435177 నుంచి 56.569310 పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. 2,64,383 కన్నా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎస్టీ కేటగిరీలో పోయినసారి 46% కట్ ఆఫ్గా ఉంది. కాబట్టి 24 మార్క్స్ అబోవ్ ఎవరు తెచ్చుకుంటున్నారో సో వారికి అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ 24 మార్క్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయా, ఉంటే అబోవ్ 50% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు అడ్వాన్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి సెకండ్ మెయిన్స్కి కూడా ప్రిపేర్ అయ్యి మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. సో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.